సారీ అత్తయ్య, ఇదంతా నా వల్లే కదా. అదేం కాదు. సరే ఉండు, నేను నీకు భోజనం కలుపుకొని వస్తాను. తీసుకొస్తున్నామ్మా. ఇదిగో తినమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పర్లేదు అత్తయ్య, నాకిప్పుడేం ఆకలిగా లేదు. నేను కూడా కొంచెమే పెట్టుకొచ్చానులే, తినేసి. ఉమ్, ఓ, చేతులకు కూడా గాయాలయ్యాయి కదా. సరే నేను తినిపిస్తాను ఉండు. అమ్మా అమ్మా, రేపు పొద్దునే మనం ప్రచారానికి బయలుదేరదాం. తులసి చెప్పింది లేరా? అయితే అత్త కోడళ్ళు ముందే చర్చించుకున్నారన్నమాట. అయితే ఇంక నువ్వు నేను చర్చలు జరపాలన్నమాట. మన సుదీర్ఘ చర్చలు జరిపే టైం దగ్గరికి వస్తుంది అనిపిస్తుంది నాకు. నువ్వేమంటావు తులసి? ఓహో, ఏమో, నాకేం తెలుసు. నీకేం తెలీదా? తెలీదు. సర్లే తిను. రేపు మార్నింగ్ 10:30కి ఆ మీటింగ్ స్పాట్ మొత్తం బ్లాస్ట్ అయిపోవాలి. మీరే చూస్తారుగా మేడం. చూపిస్తాను. ఈ కనిష్కతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ ప్రపంచానికే తెలుస్తుంది. సడన్ గా ఈ దుప్పట్లు పంచే కార్యక్రమం ఏంటంటే? ఈరోజు మా పెళ్లి రోజమ్మా. గట్ల అయితే పంచాల్సిందే. లక్ష్మి, ఏంటండి? వదినా, 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 మీరేంటి ఇలా ఇక్కడున్నారు? నాకిద్దరు కొడుకులున్నారు కదమ్మా. ఎంత జరిగితే నాకొక్క మాట కూడా చెప్పలేదేంటి వదినా?
సరే పదండి ఇంటికి వెళ్దాం. వీళ్ళతో ఎంతసేపు ఎందుకు మాట్లాడుతుంది? పదండి మన ఇంటికి వెళ్దాం. లేదు వదినా, నేను ఎక్కడికి రాలేను. మూడంతస్తుల మేడ కట్టించి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టి ఓ, శ్రీమతి శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ గారు ఇలా రోడ్డెక్కారేంటి? హ, ఎక్కడుండేదానివి ఎక్కడికొచ్చావు? శభాష్! ఆ రోజు నా చెల్లిని పెళ్లి చేసుకుని వచ్చి పెద్ద హీరోలాగా ఛాలెంజ్ చేశావు కదా. లక్ష్మిని మహారాణిలా చూసుకుంటానని, నీకన్నా పెద్ద ఇల్లు కడతానని చెప్పి ఏది? హె, ఈ రోడ్డేనా మహారాణి గారి అంతఃపురం? ఆ? ఈ ఫుట్పాతేనా నీ ఇల్లు? నీకిప్పటికైనా అర్థమైందా? మనసులో ప్రేమ ఉంటే కాదు, డబ్బులుండాలి. ఏమండి ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నాకు కావాలి, నాకే కావాలి. అయినా పెళ్ళాన్నిలా రోడ్డు మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టేంత చేతగాని పడి అనుకోలేదు నేను. అన్నయ్య, ఆయన ఇంకొక మాట అన్నా మర్యాదగా ఉండదు. ఆయన దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, కార్లు బంగాళాలు లేకపోవచ్చు, కానీ భార్యని గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకునే గొప్ప సంస్కారం ఉంది. నా భర్త నా పక్కనుంటే చాలు. ఈ డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ నా కాలి కోటితో సమానం.